కేటీఆర్కి, కవితకి, కేసీఆర్ అంటే ఇక ఇంట్లో అన్నాడు, ఆయన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయనది అయిపోయింది ఇక. సో సచిన పామును ఇంకెందుకు చంపుడు రా అయ్యా, అవసరమా? ఇప్పుడు బీఆర్ఎస్ అనే దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఒక కాళేశ్వరం మీదనే దాదాపు 1 లక్ష కోట్లు దోసుకున్నాడు. అట్లా గొర్రెల పథకము అన్నిట్లా దోసుకొని చిన్న రాష్ట్రానికి, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు వాడు. మొన్నగా ఎప్పుడో కట్టిన 60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్కి పర్రెలు పడతలేవు కానీ మొన్న ఏడాది 2-3 ఏళ్ల కింద కట్టిన కాళేశ్వరంకి పర్రెలు పడుతున్నాయి. మళ్ళీ దాని కెపాసిటీ ఎంత? 410 టీఎంసీలు. ఈడు కట్టింది ఎంత? అన్ని బరాజులు, ఆనకట్టలు, అడ్డుకట్టలు, 5 టీఎంసీలు, 10 టీఎంసీలు. పోదాం ఒక నాగార్జున సార్ శ్రీశైలం కాడికి పోదాం, ఈ కాళేశ్వరం దగ్గర పోదాం. వాడికి అన్ని రకాలుగా ఫెయిల్ అయిండు వీడు. వాడు మోడీ గాడు కేంద్రంలో, వీడు రాష్ట్రంలో కేడీ గాడు, కేసీఆర్ ఫెయిల్ అయిండు అనే వాడిని పక్కకు పెట్టింది. అర్థమైందా? వాడు ఫస్ట్ టైం వాడు గెలిచింది లేదు పెద్దగా. తెలంగాణ సెంటిమెంట్ తోటి కొట్టే ప్రయత్నం చేసిండు. వాడే తెలంగాణ తెచ్చినని వీడు ప్రచారం చేసుకున్నాడు. వాడు ఎట్లయితే ఇలా వాడు 350 లక్షల కోట్లు నరేంద్ర మోడీ దోషి ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నాడు. వాడు అంటే జై శ్రీరామ్ పేరు చెప్తే ఇక వాడు దోసుకునేవన్నీ మర్చిపోతామని, పెట్రోల్ మీద దోసుకునే అట్లా. సో అట్లా వీని పక్కన పెట్టినాక కేసీఆర్ ని మళ్ళీ ఒడోటెత్తాడు. వాళ్ళకి పూజకు పనికి రాని పువ్వుని పక్కన పెట్టినాక మళ్ళీ పూజకు వాడతారు. అది సచ్చిన పామును చంపుతారు ఎవడన్నా. నువ్వు రియాక్ట్ బల్కసుమన్ మాట్లాడే మాటలకు కూడా మనం రియాక్ట్ అవుతున్నాం అంటే లేని బల్కసుమన్ లేపుతున్నావు కదా. బల్కసుమన్ 1000 కోట్లు దోసుకున్నాడు గాడిది కొడుకు. వాడు అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు. ఎంతో అమ్మాయిలను చెరిచిండు. ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయనే వాళ్ళని పక్క పెట్టినరా లేదా? వాడు ఎన్ని పైసలు వంచినా, ఎన్ని కథలు పడ్డా ప్రజలు ఓటేలే కదా. మరి అట్లాంటి పార్టీని ఎందుకు బల్కసుమన్ గానికి రియాక్ట్ అయ్యాడు, కవితకు రియాక్ట్ అయ్యాడు? అర్థమైతలేదా? మనం కాంగ్రెస్ పార్టీ, మనం వాడికి కేసీఆర్ గాడు 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. ఆడే మాట్లాడతాడు, వానికేం హక్కు ఉన్నది? ఒక ఆడబిడ్డకి మంత్రి పదవి ఇవ్వలేదు వాడుకోలు. తిట్టంగా అప్పుడు వాడు ఇచ్చిండు ఇద్దరికి. మనం ఎంతమందికి ఇచ్చినాం రా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నాడు అంత మహిళలే ఉండే మంత్రులు. ఇప్పుడు మహిళలకి మనం బస్సు ప్రయాణం ఇస్తే వాడిని మనసులో పడతలేదు. ఆటో ఎక్కి తిరుగుతుంటాడు కేటీఆర్. ఎన్నడన్నా బయటకు వచ్చిండా వాడు కేటీఆర్? విమానంలోకి వెళ్ళి విదేశాలకు తిరిగిన గాడిది కొడుకు ఎన్నడన్నా బయటకు వచ్చిండా? వాడిని ఆటోలో ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇవాళ సాలదా? హరీష్ రావు గారు కావరం ఎక్కి ఎంత ఎగురుతుండే. ఇవాళ ఏడున్నాడు? ఏడన్నా కనిపిస్తున్నాడా? వాళ్ళకి ఓడోటెత్తారు అయ్యా. ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కూడా ఓటేయకుండా ఎట్లా చేయాలని ఆలోచిస్తే అయిపోయా. కేసీఆర్ నేను ఇంత వీక్నా అన్నాడు. మరి కామారెడ్డిలో ఎన్ని ఓట్లు పడ్డాయి? 3వ పొజిషన్కి వచ్చిండు. అది సచిన పామరా. ఇప్పట్లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళా రాడు, రాసి పెట్టుకోరి. ఆ బీజేపీ చెత్త నా కొడుకు కొన్ని ప్రాంతాల్లో యువకులకి మతం పిచ్చి లేపుతున్నాడు. ఆడు జై శ్రీరామ్ అనుకుంటా. ఆడ మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడి దిక్కు మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఈడు నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్ ఉంది, బాసర గీసర అటు ఆదిలాబాద్ ఆడ ఉంది. ఇంకా మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల ఆ నార్త్ ఏడవుతుండు బీజేపీ. ఆ మహారాష్ట్ర బార్డర్ ఉన్న దగ్గర నార్త్ ఇండియన్స్, లేదంటే ఓల్డ్ గోషామాల్లో ఈ అఫ్జల్ గంజ్ ఈ ఏరియాలో బడి చౌడీలో గీడు ఉన్నారు. ఎవరు? ఆ యొక్క గుజరాతీలు, మార్వాడీలు. గాడ తప్ప ఏడవుతుండ్రా? మీరు చూడండి, బీజేపీ సపోర్ట్ చేసేది అంతా మహారాష్ట్రకు సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆదివాసులలో కూడా ఈ కోయోళ్ళు, మిగతా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఈ లంబడోళ్ళు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిర్రని అంటారు రాజస్థాన్ నుంచి. ఆడ తినడానికి తిండి లేక అరేబియా సముద్రం పక్కన ఉప్పు ఉంటే ఆ ఉప్పు తీసుకొని వచ్చి ఇక్కడ మన దేశంలో అడవులలో వండుకుంటే అమ్ముకున్నారు అట్లా అని చెప్తారు. అంటే నేను ఏం చెప్తున్నా, ఓవరాల్ ఇక్కడ మనం గమనిస్తే ఏదో కొద్ది మంది ఉత్తర భారతదేశంకు మూలాలు ఉన్న వాళ్ళు తప్ప సౌత్ ఇండియాలో బీజేపీకి మద్దతు ఇస్తలేరు. అర్థమైందా? ఎందుకంటే ఉత్తర భారతదేశం గాడిద కొడుకులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. మొత్తం బడ్జెట్ అంతా సౌత్ ఇండియాలోకి వెళ్ళిపోతున్నది. అర్థమైందా? ఒక్క ఐటీలు పెద్ద అన్ని సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఒక్క ఐటీ గుడ్గావ్లో ట్రై చేస్తే ఒక్కడు ఐటీ కోడ్ రాష్ట్రాడు కూడా లేడు నార్త్ ఇండియాలో. వాళ్ళకి రాదురా, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి ఏదో కొద్ది మంది పంజాబ్ వాళ్ళు ఇంత వ్యాపారం చేసుకున్నారా, కెనడా పోయి ఏదో రెస్టారెంట్లు తప్ప ఆడ ఎవడు చదువుకున్నాడే లేడు నార్త్ ఇండియాలో. ఎడినా కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ మోడీ గాని కొట్టేస్తుర్రు. జై శ్రీరామ్ అంటే అన్ని మర్చిపోతుర్రు వాళ్ళు. అర్థమైందా?
కాబట్టి ఆ దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ నాయకులనే మేము యొక్క ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి ఇవాళ ఏమన్నా 4 ఏళ్ళు ఇప్పుడు పోదాం నాగార్జున సాగర్కి. నాగార్జున సాగర్ కింద ఎంతమంది బతుకుతుర్రా? అట్లాంటిది ఒకటి కట్టిండా? కాళేశ్వరంకే అది కరెంట్ మింగుతుంది కానీ మనకి భూగ పెట్టేది ఏం లేదల్లా. వాడు అన్ని రకాలుగా దోసుకున్నాడని పక్క పెడితే వానికి మనం అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఊరుకొని టైంపాస్కి. ఒక్క ఓటు బీఆర్ఎస్కి పడది. హైదరాబాద్లో లేబర్ వాళ్ళని కొనుక్కొని ఓట్లు వేయించుకున్నారు ఆంధ్రోళ్ళు. వాళ్ళకి ఎందుకు పిచ్చిలేసి వాళ్ళకి ఏమైందిరా ఆంధ్రోళ్ళకి? తెలంగాణ సపరేట్ చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాడు జగన్మోహన్ రెడ్డి అది లేకపోతే చంద్రబాబు నాయుడు వాడు బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏం చేసినా కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్నే కడుతుండు కదా. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏం ఎవడొచ్చినా హైదరాబాద్ చుట్టే ఏమన్నా అభివృద్ధి జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ జరిగిందారా? అర్థం కాదు మీకు, తెలియలేదు మనం లేదు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికొస్తారు రాడు? అట్లా ఆంధ్రోళ్ళు ఈ యొక్క చిల్లర తీసుకొని లేబర్ వాళ్ళు హైదరాబాద్ గ్రేటర్ పరిధి మనకి వేయలే కానీ డిస్ట్రిక్ట్లలో అంతా కాంగ్రెస్కే పడుతుంది. ఆ బీజేపీని ఎట్లా లేకుండా చేయాలి? ఆ మతం పిచ్చి ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎంని తీసేసి మనం కాంగ్రెస్ వచ్చినట్టు చేసుకోగలుగుతామా? ఎందుకైతుంది? మతం పిచ్చి లేపితే అది పిచ్చి చెట్టు, అది మంచి చెట్లను పెరగనియది, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయనియది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం ఆర్మీని పెట్టి దింపేసి మంచిగా చేసే ప్రయత్నం చేస్తే వాడి మూలాలు ఎడగలిపోతే వానికి ఓట్లు పడగాని ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ మీద పగ పెట్టుకున్నాడు, బీజేపీ సంఘ నాకుతున్నాడు. వీడు హిందువులను అదే అమిత్ షా గాడు ఎంఐఎం తోడు హిందువులను తిట్టిపిస్తాడు, వీడు ముస్లిం తిడతాడు. హిందూ ముస్లిం గొడవలు కావాలి, నార్త్ సౌత్ గొడవలు కావాలి. అన్నదమ్ముల ఎక్కువ ఓట్లు ఎవరి ఉంటాయో వానికి సపోర్ట్ చేసినట్టుగా నటిస్తాడు. నటించి వాళ్ళ ఓట్లు దన్నుకోవాలి, వాటి దోసుకున్న వాటిని దృష్టి మరల్చాలి. ఇప్పుడు ఆడ మణిపూర్లో ఆడ ఎక్కువ మంది ఉన్న దానికి ఆ యొక్క ఆదివాసుల యొక్క భూములని గుంజుకొని ఈ లోయలు ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆడ 2 వర్గాల మధ్య గొడవ పెట్టిండు. వీడు మద్దతు ఇచ్చేదానికి ఎక్కువ ఉన్న మందికి ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఎల్లకాలం ఓటేస్తే ఇక మణిపూర్లో ఎన్ని జనరేషన్స్ అయినా నేనే పరిపాలిస్తాను. ఇప్పుడు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువులకు ఏదో మంచి చేసినట్టుగా నటించుకుంటా హిందువుల ట్యాక్స్లను దొబ్బుకుంటా ఇక అలా 84% మంది హిందువులు ఉంటే అందులో సగం మంది ఓటేసిన 42% మంది ఓటేసినా నేను ఎల్లకాలం పరిపాలించుకుంటా. ఎంత దోసుకున్నా ఎన్ని బిఎస్ఎన్ఎల్ అమ్ముకో ఎన్ని ఎల్ఐసీలు బిఎస్ఎన్ఎల్ మీద ఉన్న వాటికున్న ఆఫీసులకు ఉన్న జాగాలు అమ్ముకున్నా లక్షల కోట్లు వచ్చేటి. అట్లాంటిది ఆ యొక్క అదానికి అంబానికి 500 కోట్లకి అమ్మేస్తాడు. అంతకంటే ఎక్కువ ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కుంటామంటే ఏడంట వాడు. అట్లా అన్ని దోసుకుంటే మనకు కనిపిస్తలేవా? ఎల్ఐసి కాంగ్రెస్ పెట్టిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు హిందువులు కాదురా? కాంగ్రెస్ పెట్టిన ఐఐటీలు చదువుకుంటే వాళ్ళు హిందువులు కాదురా? బోసుడికే వాళ్ళు